పోయిన తర్వాత కనుగుడ్లు కోరమీసాలు 3 తలాలు తెస్తానమ్మా, నీకు సంతానం అయితే చాలని పోటీ పోలేదు. అంగా అనేది సాకింది. నాకైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ మాయాలి. అమ్మ కూడా చనిపోయింది. నాకు ఇంట్లో ఆడపిల్ల ఉండాలి, నాకు ఆడపిల్లే కావాలని నేను నువ్వు అనుకునేది ఈయన నానిచ్చేది చెప్తాను, నీ నిర్ణయం ఉంటే చూసుకో లేకపోతే లేదు అని అనింది. సరే ఏదైనా కానీ అమ్మాయి చెప్పు అని అంటే నీకు ఇచ్చేది కొడుకునిస్తాను, నా కాడ ఎన్నికలు తీపియాలో నా పేరు పెట్టాలి, అట్లయితే మోసుకో లేకపోతే లేదు అని అంటే నీ పేరు పెడతాను, నీ కాడ ఎన్నికలు తీపిస్తాను, నాకేం కావాలి సంతానం కావాలి, కానీ ఏమంటే నాకు బిడ్డ మీద ప్రేమ ఉంది, నాకు ఆడపిల్ల కావాలి అని అంటే లేదు నువ్వు అనుకునేది ఇప్పుడు కాదు, తర్వాత ఆలోచన చేద్దాము, ఫస్ట్ కొడుకునిస్తాను అని సర్లే అని పోయిన తర్వాత కరెక్ట్ 2 నెలలకే నిలబడింది. వచ్చేవాళ్ళే అక్కడికి హాస్పిటల్కి కూడా వచ్చినారు, సిజరింగ్ చేయాలంటున్నారు అంటే సరేలే అన్నాను. ఏమో ఇంత దూరం వచ్చినాం కదా ఓ మాట ఫోన్ చేసి అడుగుదాము అందుకే ఇట్లా సిజరింగ్ అంటున్నారు అంటే ఏం మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు. 5 నిమిషాలు ఆడన పూలు బండి మీద దొరుకుతాయి, తీసుకొని పోయి మూడు చూపి జై రాంజనేయ అని 5 తూర్లు అనిపించి మూడు చూపించి ఆ పూలు బాబు దగ్గర పెట్టి నువ్వు బయటకు వచ్చేసి అని తర్వాత 5 నిమిషాల్లో నువ్వే ఫోన్ చేస్తావు చూడ అని ఫోన్ కట్ చేశాను. అంటే సిజరింగ్ చేపియద్దు అనలే, 5 నిమిషాల తర్వాత చేస్తావని ఫోన్ కట్ చేసినాను. కట్ చేసి పూలు తీసుకుపోయి ఇచ్చినాను, బయటకు వచ్చినాను. హోటల్లోకి పోయినాము, హోటల్లో కూర్చుంటే పిల్లోడు పుట్టినాడు అని బయటకు వచ్చి చెప్పినారు. ఇది ఉన్నోళ్ళకి ఊరు కానీ ముత్యాలమ్మ కనపడుతుంది, ఓన్లీ గంగరాజే కనపడేది. ముత్యాలమ్మని చూసేటోళ్ళు ఈడ ఎవరు లేరు, గంగరాజు తప్ప. ఇది వాస్తవం. దాంట్లో చూపించమంటే ఎట్లా చూపిస్తున్నాను అవకాశం మా లేదు. డేట్ ఏముందో 10 రోజులు కావాలా, 10 రోజులు డేట్ అయ్యే ముందుగా అలసందలు షార్ తాగాలి, నెలలో 10 రోజులు కావాలా. డేట్ కలిపి డేట్ చెప్పు ఏదన్నా ఉంటే చెప్పొద్దా అది చెప్పేది. నీళ్ళు పోసుకొని జై శ్రీరామ జై హనుమాని 2 రోజులు నాకు నీళ్ళు పోసుకుంటాం. దినాము కాకు నీళ్ళు పోసుకొని జై శ్రీరామ అని తినాలా. ఆ కడుపులో పోయి ఈ సంతానం ఒక